ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయబేరి మోగించారని చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ డీన్ మద్దినేని మురళీకృష్ణ, డీన్ వెంకటేశ్వరరావులు తెలిపారు. 992 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానాన్ని సాధించిన ఘనత చైతన్యకు దక్కిందన్నారు. అసాధారణ ప్రతిభ కనబర్చి ఎంపీసీలో కె మానసలహరి, బైపీసీలో షేక్ ఆషిఫా తబ్సుంలు ప్రథమ స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. ప్రథమ సంవత్సరంలో 467 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచి విజయ పరంపర సాగించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 2025 ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు నెంబర్ 1గా నిలిచిందని సంస్థ ప్రతినిధి తెలిపారు. బందర్ రోడ్లోని ఎంఎండ్ఎం సమీపంలోని శ్రీ చైతన్య కాలేజీ బ్రాంచ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ కళాశాల ఎగ్జిక్యూటివ్ డీన్ మీడియాతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు సాధించిన ఫలితాలతో సంబరాలు జరిపారు. ఇంటర్మీడియట్ అంతే చైతన్య, చైతన్య అంట ఇంటర్మీడియట్ అనే పేరును మరోసారి సార్థకం చేసుకుందని, టాప్ 1తో పాటు 990 మార్కులకు పైగా 17 మంది సాధించారన్నారు. 985 మార్కులకు పైబడి 247 మందికి వచ్చాయన్నారు. 980 మార్కులకు పైబడి 792 మందికి వచ్చాయని, 900 మార్కులు సాధించిన వారు 8551 మంది ఉన్నట్లు వివరించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించి అభినందించారు. ప్రణాళికాబద్ధమైన విద్యా బోధన, సూపర్ 60, C120, CIPL, IPLIC, ఎయిమ్స్, MPL ప్రోగ్రామ్స్ రూపకల్పన చేయడం వల్లనే మంచి ఫలితాలు వచ్చాయన్నారు. తమపై విశ్వాసం ఉంచిన తల్లిదండ్రులకు, ఫలితాల సాధనకు కృషి చేసిన అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. మార్చిలో జరిగినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేశారు. ఆ ఫలితాల్లో ఎప్పటిలాగానే శ్రీ చైతన్య విద్యార్థులు ఇటు ఎంపీసీలోను అటు బైపీసీలోను, మరి ఎంపీసీలో ప్రథమ సంవత్సరంలో 470కి 467 మార్కులు సాధించి, అలానే బైపీసీలో 440కి 437 మార్కులు సాధించి మరి రాష్ట్రంలోనే ప్రథమ మార్కుని కైవసం చేసుకున్నారు. అలానే సీనియర్ ఇంటర్మీడియట్లో కూడా 1000 మార్కులు గాను 992 మార్కులు ఇటు బోత్ ఎంపీసీ బైపీసీలో కూడా సాధించి మరి మళ్ళీ ఇటు బైపీసీ ఎంపీసీలో కూడా ప్రథమ స్థానం మా విద్యార్థులే సాధించారు. సో మరి వీళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు, సంస్థ తరపున మా హృదయపూర్వక అభినందనలు. ఫస్ట్ తల్లిదండ్రులని, వాళ్ళ విజయం సాధించినటువంటి విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. వాళ్ళకి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఉజ్వలమైన భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి ఇట్లాంటి అద్భుతమైన ఫలితాలు 467 కాకోకుండా 990 కాకుండా 991, 990 ఇలా వరుసని ప్రతి విద్యార్థి వాళ్ళ స్థాయిని బట్టి బ్రహ్మాండమైన రిజల్ట్ సాధించారు. ఈ రిజల్ట్స్ అన్నీ కూడా IPL సూపర్ 60 ప్రోగ్రాం నుంచి, అలానే MPL అది సూపర్ 60 నుంచి, ఎయిమ్స్ నుంచి ఇలాంటి ప్రీమియర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్లో చదివినటువంటి విద్యార్థులకి ఇలాంటి అద్భుతమైన రిజల్ట్ వచ్చినాయి. కారణం ఏంటంటే మంచి అధ్యాపకులు పాఠం చెప్పడం వలన, అలానే మంచి అడ్మినిస్ట్రేటర్సు, మంచి ప్రోగ్రామ్, మంచి మెటీరియల్ ఇవన్నీ కలిసి స్టూడెంట్స్కి చక్కటి అవకాశాన్ని కల్పించినాయి. సో ఇలాంటి అద్భుతమైన రిజల్ట్ సాధించినటువంటి ఉపాధ్యాయులకి అలానే అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఇదే కాకుండా మరి మీ అందరికీ తెలుసు JEE మెయిన్ సెషన్ 2 రిజల్ట్స్ ప్రిలిమినరీ కీ ప్రకారం ఈరోజు మార్నింగ్ రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసినటువంటి JEE మెయిన్ సెషన్ 2లో భారతదేశంలో మరి ఆ పరీక్ష సుమారుగా 12 లక్షల మంది అటెండ్ అయితే, ఆ 12 లక్షల మంది పరీక్ష రాసిన తర్వాత ప్రిలిమినరీ కీ ప్రకారం 300కి 300 మార్కులు భారతదేశం మొత్తంలో ఒకే ఒక స్టూడెంట్కి వచ్చినాయి. ఇప్పుడు వరకు నాకు తెలిసినంతవరకు ఆ స్టూడెంటు మన స్టూడెంటే, మన శ్రీ చైతన్య IIT అకాడమీ స్టూడెంటు, మన టెక్నో స్కూల్ స్టూడెంటు. ఆ స్టూడెంట్కి 300కి 300 మార్కులు వచ్చినాయి. అజయ్ రెడ్డికి, అతనికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను నేను.
సో ఇలాంటి రిజల్ట్స్ సాధించడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా మన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రోగ్రాం నుంచి, శ్రీ చైతన్య కరికులం నుంచి వచ్చిన వాళ్ళే. మరి ఇక్కడ అదే మళ్ళీ ప్లాట్ఫామ్ ఇంటర్మీడియట్ రావడం వలని మేము మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ని అరేంజ్ చేసి మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి వాళ్ళకి వీకెండ్ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ ఆ ఎగ్జామ్స్లో వచ్చిన మార్కులను బట్టి వాళ్ళని కౌన్సిల్ చేస్తూ రకరకాలుగా వాళ్ళని అంటే ఇటు సబ్జెక్ట్ పరంగా ప్లస్ మెంటల్గా కౌన్సిలింగ్ చేసుకుంటే ఎప్పుడైనా మార్కులు తగ్గినప్పుడు వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేస్తూ మనం ఎలా చేస్తే ప్లానింగ్ ఎలా ఉండాలి, స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎగ్జామ్ రాసేటప్పుడు మైండ్ సెట్ ఎలా ఉండాలి, అలా అన్ని రకాలుగా పాజిటివ్గా మోటివేట్ చేసుకుంటూ వాళ్ళ పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేస్తూ చేయడం వల్ల ఎంత అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. మరొకసారి విజయం సాధించినటువంటి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ కూడా శ్రీ చైతన్య యాజమాన్యం తరపున సుష్మా మేడం గారి తరపు నుంచి, నాగేంద్ర గారి తరపు నుంచి, అలానే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఏజిఎంలు కానీ, ఎగ్జిక్యూటివ్ డీన్లు కానీ ఏజిఎంలు కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కలిసి వర్క్ చేయబట్టే ఇలాంటి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రిజల్ట్ తొలి విజయమే అద్భుతమైన విజయం వచ్చింది. ఇక రాబోయే ఇంకా ఒక వారం రోజుల్లో జేఈ మెయిన్ రిజల్ట్ రాబోతుంది. దానిలో కూడా ఇలాంటి ఇంతకంటే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ మేము ఇస్తామని ఇవ్వబోతున్నామని మీకు సగర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంటర్లో టాప్ మార్కులు సాధించిన స్టూడెంట్స్ మాట్లాడుతూ తమ అధ్యాపకులు అర్థమయ్యే రీతిలో క్రమ పద్ధతిలో బోధించడం, షెడ్యూల్ను అనుసరించడం వలన మంచి మార్కులు సాధించామన్నారు. నా పేరు ముండ్రు వినూత్న అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ చైతన్య మేనేజ్మెంట్కి నా హార్ట్లీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మా ఫ్యాకల్టీ కంప్లీట్లీ నా అచీవ్మెంట్కి బాగా సపోర్ట్ చేశారు అండ్ మా పేరెంట్స్ కూడా అట్మోస్ట్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. Hello everyone, I am Lekhana from Sri Chaitanya Gosala. This result I have achieved due to because of our executive dean sir, dean and our AGM sir. They have supported us very lot. The paper quality was excellent, so we have achieved this result. Thank you.